థర్డ్ టీ20 ఇంటర్నేషనల్ ఇండియా 100 రన్స్ కంటే పెద్ద మార్జిన్తో బిగ్గెస్ట్ మార్జిన్ ఆఫ్ డిఫీట్ ఇండియాకి టీ20 హిస్టరీలో అది ఎదురుపడింది. ఫోర్త్ టీ20లో ఇంగ్లాండ్ 9 వికెట్స్ తేడాతోటి మ్యాచ్ గెలిచారు. అది మాత్రమే కాదు, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక బైలాటరల్ సిరీస్లో ఇంగ్లాండ్ ఇండియాని టీ20 ఫార్మాట్లో ఓడించారు. అది మాత్రమే కాదు, తర్వాత మ్యాచ్ కూడా గెలిస్తే 4-0 స్కోర్ లైన్తో సిరీస్ గెలిస్తే అప్పుడు ఇంగ్లాండ్ ఇండియాని ఓవర్టేక్ చేసి నెంబర్ 1 టీ20 కంట్రీగా మారిపోతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐసీసీ ర్యాంకింగ్స్. నాట్ జస్ట్ దాట్, ఇండియా ర్యాంకింగ్ కనుక డిప్ అయిందంటే ఏషియన్ కంట్రీస్లో ఇండియా టాప్లో లేకపోతే ఒక ప్రమాదం ఉంది. అదేంటో కూడా కాస్త మాట్లాడుకుందాం. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇండియా వరుసగా 6 మ్యాచ్ల్లో గెలుపు లేకుండా టీ20 ఫార్మాట్లో అది జరిగిపోయింది. ఇవన్నీ కూడా కోచ్ గౌతమ్ గంభీర్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? హయాంలో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో జరుగుతున్నాయి. వాళ్ళకి నాట్ ఎ గ్రేట్ స్టార్ట్ యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ కాంబినేషన్. అండ్ ఆఫ్ కోర్స్ వైభవ్ సూర్యవంశీకి మరి మూడోసారి వరుసగా మ్యాచ్లో రన్స్ లేవు. అలాగే బ్యాటింగ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఏం జరుగుతోంది అసలు? ఏమైందిరా? టాక్ అబౌట్ దట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఈ మ్యాచ్లో ఫోర్త్ టీ20 ఇంటర్నేషనల్ జరిగింది ఏంటంటే ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తూ 158 పరుగులు స్కోర్ చేశారు. 7 వికెట్స్ నష్టపోయారు. దాంట్లో సగం కంటే ఎక్కువ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ స్కోర్ చేశాడు 80 పరుగులు. మిగతా ఎవరి నుంచి కూడా పెద్ద కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. చేస్తూ హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ మధ్యలో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్. 14 ఓవర్లో ఒక బాల్ మిగిలుండగానే ఈ రన్ చేసి పూర్తి అయిపోయింది. 9 వికెట్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు. హ్యారీ బ్రూక్ డామినేట్ చేశాడు. 200కి పైగా స్ట్రైక్ రేటుకు మెయింటైన్ చేశాడు. ఫిల్ సాల్ట్ కూడా ఫామ్లోకి వచ్చి ఆట ఆడుకున్నాడు. బౌలర్స్ ఆబ్వియస్లీ డిసప్పాయింట్ చేశారు. వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఆడాడు? విల్ ట్రై అండ్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. వెళ్ళిపోదాం. నౌ గోయింగ్ టు ది డీటెయిల్స్. ఆఫ్ కోర్స్ సంజు శాంసన్తో అయిన డిస్కషన్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక మాట అన్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ప్లేయర్తో మాట్లాడుకున్నాను, ప్లేయర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, తనకు తెలుసు తన ఫామ్ కాస్త తగ్గిందని తనకి కమ్యూనికేట్ చేశాము, అది తను అర్థం చేసుకున్నాడు అని చెప్పారు. నా 3 మ్యాచ్లో రన్స్ స్కోర్ చేయకపోతే ఫామ్ తగ్గిపోయింది అని ఒక నిర్ధారణ తీసుకుంటే అదే యార్డ్ స్టిక్ మరి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ పైన కూడా అప్లై చేయగలగాలి. ఆర్ అభిషేక్ శర్మ పైన అప్లై చేయగలగాలి, తిలక్ వర్మ పైన అప్లై చేయగలగాలి, అక్షర్ పటేల్ పైన అప్లై చేయగలగాలి, ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్ అప్లై చేయగలగాలి. కానీ చేయరు. ఎందుకంటే వేరే వేరే ప్లేయర్స్కి వేరే వేరే యార్డ్ స్టిక్స్ ఉన్నాయి. ఇది క్లియర్, ఇది కనిపిస్తోంది, అర్థమవుతోంది. నా అలా ఉండగా వైభవ్ సూర్యవంశీ మరోసారి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈసారి షార్ట్ బాల్ నియర్ ద ఇయర్స్ కాదు, కొంచెం దానికి విడ్త్ ఇవ్వకుండా క్రామ్ చేస్తున్నారు. దిస్ హ్యాపెన్స్. వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరు మార్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. వైభవ్ సూర్యవంశీకి ఇంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది, తనకి ఇంత పేరు వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకు అంటే ఒక స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు, అదే తను ఆడే ప్రయత్నం చేయాలి. కానీ ఇండియన్ టీమ్ అట్మాస్ఫియర్ ఇప్పుడు అంత గొప్పగా ఉండుండదు. ఎందుకంటే ప్లేయర్స్ ఎవరికి కూడా వాళ్ళ ప్లేస్ ఖాయం అన్న కాన్ఫిడెన్స్ లేదు. ఎప్పుడు ఎవరు డ్రాప్ అయిపోతారో తెలియకపోవచ్చు. బయట నుంచి చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇండియాకి ఆడుతాను అంతగా, దానికి మించి ఏం కావాలి మీకు కాన్ఫిడెన్స్ అని మీరు అడగచ్చు నార్మల్గా. కానీ ఇండియాకి ఆడాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎంతమంది ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు, కొన్ని ప్లేసెస్కి ఎంత కాంపిటీషన్ తెలిసిన విషయమే. ఇండియన్ టీంలో ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి, తర్వాత ప్లేయింగ్ 11లో సెలెక్ట్ అవ్వాలి, తర్వాత కన్సిస్టెంట్గా ఆడాలి. ఇవన్నీ జరగాలంటే మీకు ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి రావాలి. ఇప్పుడు సంజు శాంసన్ తీసి పక్కన పెడితే అలాగే ఎవరినన్నా తీసి పక్కన పెడతారేమో అని బ్యాటర్స్ ఆలోచించవచ్చు. సో ఇప్పుడు ఆ బ్యాటర్స్ వాళ్ళ స్థానం కోసం ఆడాలా, టీం ప్రయోజనాల కోసం ఆడాలా? ఇప్పుడు మీరు బయట నుంచి మనందరం చాలా సింపుల్గా అనుకోవచ్చు టీం ప్రయోజనాల కోసం ఆడాలి కదా అని. కానీ అలా ఒక 3 మ్యాచ్లు ఆడి తక్కువ స్కోర్కి అవుట్ అయితే సంజు శాంసన్ లాగా పక్కన పెట్టేస్తారు అనే భయం ఉంటుందిగా. మరి ఆ భయం కంటిన్యూ అవుతుందిగా. అది ఉండకూడదంటే అట్మాస్ఫియర్ మారాలిగా. అది మారేలా అనిపించట్లేగా. యు సీ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు. మేము ఇలానే క్రియేట్ చేస్తాం, బోల్డ్ కాంపిటీషన్ ఉంది, బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్న ఒక వాతావరణం క్రియేట్ చేస్తే ఐ థింక్ టీమిండియా స్ట్రగుల్ అవుతుంది. అది క్లియర్గా కనిపిస్తోంది. వైట్ వాష్ కూడా జరగచ్చు, అడ్జస్ట్ అవ్వట్లేదు విత్ ద కండిషన్స్, దట్స్ ఆబ్వియస్. ఇంకొక ప్రాబ్లం, ఇది మనం ఐపీఎల్లో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కానీ అప్పుడు టీమ్ లాయల్టీ, టీమ్ ఫ్యాన్ బేస్ అవ్వడంతో అలా మాట్లాడితే మీకు అసలు సిగ్గు లేదు, బుద్ధి లేదు, మీరు అసలు తెలుగు వాళ్ళేనా, తెలిసిన విషయాలు ఇవన్నీ మీకు. దాంట్లో
నాట్ జస్ట్ వన్ పర్టికులర్ టీం, అందరు బ్యాటర్స్కి కూడా కొంచెం ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ పైన ఆడడం అలవాటు అయిపోయింది. ఇండియాలో ఐపీఎల్ అది ప్లేయర్స్ తప్పు కాదు, పదే పదే చెప్తూ ఉంటాం, అది ఐపీఎల్ నిర్వహిస్తున్న వాళ్ళ తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ 4s and 6s చూడడానికే ప్రేక్షకులు వస్తున్నారు, దానికోసమే చూస్తారు టీవీలో అన్న ఒక అపోహలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ తయారు చేస్తున్నారు. ఇంపాక్ట్ సబ్ అనే రూల్ కూడా తీసుకొచ్చారు. ఇష్టం వచ్చినట్టు షార్ట్స్ ఆడతారు, ఇష్టానికి 200 కొడతారు, ఇష్టానికి 200 చేజ్ చేస్తారు. అలాంటి కండిషన్స్ నుంచి ఇంగ్లాండ్కి వస్తే జోఫ్రా ఆర్చర్ ఈ మూడో మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, తిరిగి మళ్ళీ నార్మల్ క్రికెట్కి వచ్చినట్టుగా అనిపిస్తోంది. 200 అంటే ఒక కష్టమైన స్కోర్ అన్న ఫీలింగ్ కలిగింది. మొన్న మ్యాచ్లో కొట్టారు కదా 200, అది చాలా పెద్ద స్కోర్ అని నాకు అప్పటికే అర్థమైపోయింది. నాన్న 2 బాల్స్లోనే ఐపీఎల్లో అంటే జుజ్జుబిలాగా కొట్టేస్తారు, ఇప్పుడు అలా కాదు, ఇక్కడ అలా కాదు అన్నాడు. ఎందుకంటే చాలా ఎక్కువ హెల్ప్ లేకపోయినా బౌలర్స్కి కొంచెం స్టిక్ అయి వికెట్లో రావడం, ఆగి రావడం, కాస్త మూవ్ అవ్వడం, కొంచెం పేస్ న్యూ బాల్ తోటి కాస్త బౌన్స్ అండ్ క్యారీ ఇవి ఉండేసరికి బౌలర్లు కొంచెం గేమ్లోకి వచ్చినట్టుగా అనిపించింది. ఆ కాస్త ఒక డిగ్రీ వాళ్ళకి హెల్ప్ రావడంతో ఇండియన్ బ్యాటర్స్ దానికి అడాప్ట్ అవ్వలేకపోతున్నారు. తప్పు ఇండియన్ బ్యాటర్స్ది కాదు, తప్పు వాళ్ళు ఎక్కడ ఏం ఆడొస్తున్నారో దాంది. అదే మనం కంటిన్యూ చేస్తే ఇండియన్ కండిషన్స్లో, ఇండియన్ పిచెస్లో, అలాంటి కండిషన్స్లో బాగా ఆడతాం. ఆ స్టైల్ ఆఫ్ క్రికెట్, ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వర్కౌట్ అవుతుంది. కానీ ప్రతి చోట అది పనిచేస్తున్నా చేయదు. కొంచెం హెల్ప్ ఉన్న చోట, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో, సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఐర్లాండ్లో, సబ్ కాంటినెంట్ కండిషన్స్లో తప్పకుండా పనిచేస్తుంది. యూఎస్ఏలో కూడా పనిచేస్తుంది. యూఎస్ఏలో కూడా ఇన్ఫాక్ట్ గమనిస్తే కనుక 2024లో ప్రతి మ్యాచ్లో 200-230 కొట్ల. బికాస్ కండిషన్స్ ఆర్ నాట్ దట్ ఈజీ. 147, 150 ఉన్న మ్యాచ్లు కూడా ఉన్నాయి, అవి గెలిచాం. దట్ ఈస్ వాట్ యాక్చువల్ క్రికెట్ ఇస్. 230, 240, 280, 290, దట్స్ ఓన్లీ బ్యాటింగ్ ఎగ్జిబిషన్. అది మనకి నెమ్మదిగా అర్థమవుతోంది. ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఇది జరగాలి. 4-0 ఓడిపోవాలి, మార్పులు తీసుకురావాలి, ఆడే విధానంలో, ఆలోచన విధానంలో మార్పులు రావాలి. అది జరిగినప్పుడు ఐ థింక్ వీ విల్ డూ బెటర్. అడాప్ట్ అవ్వాలి, ఈ కండిషన్స్లో ఎక్కువ ఆడాలి. నెక్స్ట్ వరల్డ్ కప్ T20 ఆస్ట్రేలియాలో అనుకుంటా, ఓడియా వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో. సో ఆ కండిషన్స్కి అలవాటు పడాలి. సో ఇక్కడ మనకి పాత అలవాట్లు ఏవైతాయో వాటి నుంచి బయటపడాలంటే ఈ నొప్పి కాస్త తప్పదు, ఇది భరించాలి కూడా. యాజ్ ఫ్యాన్స్ మనం భరించాలి, టీము భరించాలి. ఐఎమ్ గ్లాడ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. కొత్త సైకిల్ స్టార్ట్ అయింది, ఒక హై నుంచి ఒక లోలోకి వస్తున్నాం. ఆ సైకిల్లో తిరిగి మళ్ళీ పైకి వెళ్ళే ఆ ప్రయాణం మొదలవుతుంది. అన్ని గెలుస్తూ పోతే కూడా బోరు కొట్టేస్తుంది. సో ఐ థింక్ ఇన్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఇది జరుగుతోంది, మంచిదే ఇండియన్ క్రికెట్కి. వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకోవాలంటే తను అట్లానే ఆడాలి, అలా ఆడుతూనే పేరు సంపాదించాడు, అలానే ఆడాలి, అది కంటిన్యూ చేయాలి. తనకి ఇనఫ్ సపోర్ట్, బ్యాకింగ్, కాన్ఫిడెన్స్ రావాలి క్యాప్టెన్ నుంచి, కోచ్ నుంచి, చుట్టుపక్కల అందరి నుంచి కూడా. నువ్వు అలానే ఆడు, నీ పైన మాకు నమ్మకం ఉంది, సంజు శాంసన్ తీసి పక్కన పెట్టినట్టు మిమ్మల్ని పెట్టము, నీకు ఛాన్స్ ఇస్తాము, ఒక 15-20 మ్యాచ్లు నువ్వు ఆడతావు, అలాంటి భరోసా ఇచ్చినప్పుడే తను హీ విల్ థ్రైవ్, హీ విల్ ఫ్లరిష్. తను తన స్థాయికి తగ్గట్టుగా ఆడతాడు. అందరికీ చేయాలి, చెయ్యరు. లైఫ్ ఇస్ నాట్ ఫేర్, స్పోర్ట్ ఇస్ నాట్ ఫేర్. బట్ ఉన్న వాళ్ళకైనా అది జరగాలని కోరుకోవాలి. బికాజ్ ఈవెన్చువల్గా మనందరికీ ఇండివిజువల్ ఇష్టమైన ప్లేయర్స్ ఉన్నా కూడా ఓవరాల్గా టీం ఎక్కువ ఇష్టం కాబట్టి, టీం బాగా చేయాలని కోరుకుంటాం కాబట్టి అలా ఆలోచించాల్సి వస్తుందన్నమాట. సో ఐ హోప్ అండ్ ట్రూలీ విష్ దట్ వైభవ్ సూర్యవంశీకి మరిన్ని అవకాశాలు రావాలి. తనని వెంటనే తీసి పక్కన పెట్టకూడదు, తన సైకలాజికల్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయకూడదు ఈజ్ వాట్ ఐ థింక్. లెట్ ద కిడ్ బీ. ఇన్ఫాక్ట్ మిగతా బ్యాటర్స్ కూడా వదిలేయండి. కానీ కొంతమంది ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ అగేన్స్ట్ హిమ్, వాషింగ్టన్ సుందర్ T20I ఫార్మాట్లో తను ఎలా ఫిట్ అవుతున్నాడు అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్ సబ్ రూల్ తను ఒక ప్రాపర్ బ్యాటర్ లాగా ఆడిస్తున్నారు, తను ఎక్కువ బౌలింగ్ కూడా చేయట్లేదు. సో మీరు బౌలింగ్ కూడా చేయకుండా ఇంటర్నేషనల్కి వచ్చేసరికి మీరు మ్యాచ్లు ఆడి బౌలింగ్లో ఒక ఓవర్ వేసి 15-19 రన్లు ఇచ్చి బ్యాటింగ్లో పెద్దగా రన్స్ ఏమి కాంట్రిబ్యూట్ చేయకపోతే దేనికి ఆడుతున్నారు అని ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇంకేం ఆల్రౌండర్స్ లేరు కాబట్టి, ఒక నితీష్ కుమార్ రెడ్డి లేడు, ఒక హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఎవరో ఒకరు ఆల్రౌండర్ ఆడించాలి కాబట్టి ఆడిస్తున్నాం అని ఒక వాదన ఉండొచ్చు. దాని బదులు ఒక ప్రాపర్ బ్యాటర్ని ఆడించుకోవడం బెటర్ ఏమో, ఒక్కొక్కళ్ళు ఆర్డర్ కింద దిగి ఇంకో బ్యాటర్ని ఆడించుకోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎట్లాగో ఓవర్లు ఎక్కువ వేయట్లేదు కదా. అక్షర్ పటేల్తో వచ్చిన చిక్ ఏంటంటే అక్షర్ పటేల్ జెన్యున్ క్విక్ బౌలింగ్ని అంత కంఫర్టబుల్గా ఆడడు. ఆడపదడప రన్స్ వస్తాయి కానీ హీ విల్ గెట్ అవుట్ టు దెమ్. స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. టిపికల్గా మీరు గమనించుంటే 2024 to 2026 అక్షర్ పటేల్ని వాడింది ఎక్కువ స్పిన్నర్స్ ఉన్నప్పుడు, స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నప్పుడు హీ డామినేట్స్. పైకి పంపిస్తారు, నెంబర్ 4లో పంపిస్తారు, స్పిన్నర్స్ని సీ ఆఫ్ చేస్తాడు, అవన్నీ బాగా చేయగలడు. ఎక్స్ట్రీమ్ పేస్ ఆడమంటే కొంచెం తడబడతాడు.
అదే ఇబ్బంది శివం దూబే కూడా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, శివం దూబే బై ఫార్ లాస్ట్ 2 yearsలో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ అండ్ యావరేజ్. మీరు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది ఆ స్టాట్స్. నా మటుకు నాకు ఇండియా కష్టపడడం చూడడానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఈవెన్చువల్గా ఇది మనకి పనికి వస్తుంది ద లాంగ్ రన్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఓడిపోయారు, ఇంగ్లాండ్ ప్లేడ్ బెటర్. ఇప్పుడు ఒక సందేహం రావాలి, వాళ్ళు ఎలా ఆడగలిగారు? 14 ఓవర్స్లో వాళ్ళు ఎలా కొట్టారు 160? హ్యారీ బ్రూక్ 200 స్ట్రైకర్తో ఎలా బ్యాటింగ్ చేశాడు? కాన్ఫిడెన్స్. క్రికెట్ ఇస్ గేమ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఆల్రెడీ సిరీస్ ఓడిపోలేరన్న పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కండిషన్స్లో ఆడుతున్నారు, ఎలా ఆడాలో తెలుసు, ఆ కండిషన్స్కి ఎటువంటి షాట్స్ ఆడడం బెటర్ తెలుసు. శ్రేయస్ అయ్యర్ ఆడినట్టుగా స్ట్రైట్ ఆన్ ద వికెట్ ఆడితే ఎక్కువ రన్స్ వస్తున్నాయని అర్థమైంది. శ్రేయస్ అయ్యర్ని చూసి మిగతా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. బట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్కి ఈ కండిషన్స్లో ఏం షాట్స్ ఆడితే వాల్యూ ఫర్ షాట్స్ ఉంటాయో తెలుసు. దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆట తీరు మార్చుకుంటారు. హ్యారీ బ్రూక్ ఇస్ వెరీ అన్కన్వెన్షనల్. కొన్ని స్కూప్ షాట్లు ఇవి అవి ఆడేశాడు, అలానే ఆడతాడు. డౌన్ ద గ్రౌండ్ కొన్ని షాట్స్ కొట్టాడు, బట్ స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఐ థింక్ ఎక్కువ రన్స్ వచ్చాయి. అది వాళ్ళకి బెటర్గా తెలుసు కాబట్టి, వాళ్ళ కండిషన్స్ అవగాహన బాగుంది కాబట్టి, వాళ్ళ షాట్ సెలెక్షన్ బాగుంది కాబట్టి, వాళ్ళ కాన్ఫిడెన్స్ మోర్ ఇంపార్టెంట్లీ హైగా ఉంది కాబట్టి వాళ్ళు రన్ స్కోర్ చేశారు. ఇండియన్ ప్లేయర్స్ అందరి కాన్ఫిడెన్స్ లోగా ఉంది, ఎస్పెషల్లీ ద బ్యాటర్స్. సో దట్ షుడ్ బి అన్ ఆన్సర్ టు యూ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మీకు బ్యాటింగ్ స్కిల్ ఏంటి, బౌలింగ్ స్కిల్ ఏంటి మాత్రమే కాదు, ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారో, ఎంత కాన్ఫిడెంట్గా ఎంత పాజిటివ్గా ఉన్నారో కూడా డిసైడ్ చేస్తుంది మీరు ఎటువంటి షాట్స్ ఆడతారు, మీరు ఎటువంటి బౌలింగ్ చేస్తారన్నది. అది ఇంగ్లాండ్ది ఆబ్వియస్లీ ఇట్స్ స్కై హై అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాను ఒక T20 సిరీస్లో ఓడించింది లేదు. సో ఇట్స్ ఫస్ట్ ఫర్ దెమ్. ఇండియా ఇప్పుడు కూడా వరుసగా 6 మ్యాచ్లు అసలు గెలుపు లేకుండా లేదు, అది జరిగిపోయింది. ఇంతకన్నట్టుగా ఇంకో మ్యాచ్ కూడా గెలిస్తే ఇంగ్లాండ్ T20 ఇంటర్నేషనల్స్లో వాళ్ళు ఇండియాని ర్యాంకింగ్స్లో ఓవర్టేక్ చేస్తారు. దట్ విల్ బి అ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. ఇండియా ఏషియన్ కంట్రీస్లో కనుక వాళ్ళ ర్యాంకింగ్ డిప్ అయితే, బికాజ్ ఐర్లాండ్తో ఓడిపోయారు, ఇప్పుడు ఇంగ్లాండ్తో కూడా ఓడిపోతే వాళ్ళ పాయింట్స్ తగ్గుతాయి. ఏషియన్ కంట్రీస్లో కనుక టాప్ స్పాట్లో లేకపోతే బై ది కట్ ఆఫ్ టైం ఇండియా ఒలింపిక్స్కి డైరెక్ట్గా క్వాలిఫై అవ్వకుండా ఉండే ప్రమాదం ఉంది. అంటే దాని తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను ఇండియా కంటే బెటర్ ర్యాంకింగ్ ఉంటే కనుక అట్ దట్ కట్ ఆఫ్ పాయింట్ ఇండియా అప్పుడు క్వాలిఫైయర్స్ ఆడి గెలిచి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట ఒలింపిక్స్కి, 2020 ఒలింపిక్స్కి. మరి ఆ పరిస్థితి వస్తుందా లేదా సమయమే చెప్తుంది. బట్ ఆ ప్రమాదం అయితే ఉంది. ఐర్లాండ్తో ఓడిపోయారు, కొన్ని పాయింట్లు డ్రాప్ చేశారు. ఇంగ్లాండ్తో 3 మ్యాచ్లు ఓడిపోయారు, పాయింట్లు ఖచ్చితంగా డ్రాప్ చేసి ఉంటారు. జింబాబ్వేతో ఆడాలి, ఇలానే ఆడితే అక్కడ కూడా ఓడిపోతే పాయింట్స్ డ్రాప్ అవుతాయి. సో దిస్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా. చూద్దాం ఏం జరుగుతుందో. ఐ నో ఇట్స్ డిఫికల్ట్ టు వాచ్ దిస్, బట్ తప్పదు కొన్ని సందర్భాల్లో. యూ హ్యావ్ టు బైట్ యువర్ లోవర్ లిప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అలాంటి సిచ్యువేషన్. సో స్టే స్ట్రాంగ్ యాజ్ ఫ్యాన్స్ అండ్ గో త్రూ దిస్. పడ్డం లేవడం సహజం, ఇది మళ్ళీ జరుగుతుంది. ఐఎమ్ షూర్ ఇండియన్ టీమ్ విల్ రైజ్ అగైన్, బట్ అఫ్కోర్స్ దానికి కొంచెం టైం పడుతుంది. బుమ్రా లేకపోతే బౌలింగ్ యూనిట్ కొంచెం ఎక్స్పోజ్ అవుతోందా? అవుతోంది. వరుణ్ చక్రవర్తి గతంలో ఉన్నంత ఫామ్లో ఉన్నాడా? లేడు. ఇస్ దట్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లం? ఆఫ్ కోర్స్ ఇట్స్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లం. విల్ సీ. అడాప్ట్ అవ్వాలి. ఈ రిజల్ట్స్ తర్వాత మార్పులు ఏమన్నా వస్తాయా? కోచింగ్ స్టాఫ్లో కావచ్చు, క్యాప్టెన్సీలో మేబీ నాట్ స్ట్రైట్ అవే, బట్ రావచ్చు, చెప్పలేము. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios, amigos.